ఓట్లు వేసేదానికి ఓటే బీసీలు కావాలి, డబ్బు తినేదానికి మనం బీసీలు కనపడడం లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కటి రేపు మన ఎలక్షన్ మనం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బయటికి తీస్తా. గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పినా భయపడే అవసరం లేదు. నువ్వు మా గురించి ఏం మాట్లాడి మేము ఆలోచన తలుచుకోలేదు. నీ గురించి నువ్వు మాకు లెక్కల్లో కూడా లేవని చెప్తున్నా. నా లెక్కల్లో కూడా లేవని చెప్తున్నా. నా ప్రజలు, నా నియోజకవర్గంలో నా బీసీ సోదరులు, మైనార్టీ, ఎస్సీ, ఓసీ, అక్క చెల్లెండ్లు, అవ్వాతాలు ప్రతి ఒక్కరిని అనుకున్నంత వరకు నన్ను ఏమి చేయలేరని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకటే గుర్తు పెట్టుకొని బాగా చెప్తున్నా, జాగ్రత్తగా పోండి. మేము ఎలా పాలించాం అలా పాలించకపోతే మీకు 4 మంది ఓట్లన్నా పడతాయని తప్ప మీరు చేసే దౌర్జన్యాలకి ఈసారి వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేయండి. ఇంకొకసారి వాళ్ళు చేసిన విగ్రహాలే కదా, ఆ తర్వాత విగ్రహాలు ఎవరు ఇరిగిపోతాయి, వాళ్ళ చేతులు కూడా ఇరిగిపోతాయని చెప్తున్నా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ 4 గ్రామ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.